అవును. తద్వారా ఆమె ఓట్లు లాగాలని ప్రయత్నిస్తున్నారు. నైతికమా అనైతికమా అంటే అనైతికం. ఎందుకంటే ఒక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, దేశవ్యాప్తంగా అందరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక బెంగాల్లోనే ఇస్తానని ఎట్ట అంటుంది? దాంట్లో రాంగ్ స్టెప్. ఇంకోటి పోనీ బీజేపీ ఇక్కడ కలిసి ఉన్నటువంటి చోట్ల, కానీ బీజేపీ మహారాష్ట్రలో చేస్తుంది, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చేస్తుంది. ఒకప్పుడు జగన్ ఇట్లాంటి పథకాలు అనౌన్స్ చేసినప్పుడు వెక్కిరించారు 2019 అప్పుడు. అప్పుడు అతను నెలకి వేస్తానన్నాడు, పెన్షన్ ఇస్తానన్నాడు 40 ఏళ్ళకి, గుర్తుంది కదా? దాన్ని వెక్కిరించేటప్పటికి అది తీసేసి పెన్షన్ బదులు ఏడాదికి ఒకేసారి 18,000 వేసాడు. కాకపోతే ఎందరుంటే అందరికి కాకుండా ఇంట్లో ఒక మహిళకి అనే సిస్టమ్ పెట్టుకొచ్చాడు. దాన్ని ఆనాడు వెటకారం చేసిన వాళ్ళు తర్వాత వీళ్ళే హామీలు ఇచ్చి అమలు చేశారు. మన మహారాష్ట్ర ఎన్నికల్లో విజయానికి కారణం అదే, మన కంటిన్యూటీ. అదే గవర్నమెంట్ చివరిలో 6 నెలల ముందు వేసింది. బీహార్ గవర్నమెంట్ వేసింది డబ్బులు. ఇప్పుడు అక్కడ కూడా ఇస్తానంటుంది. అంటే ప్రజలలో ఇదివరకు ఈ ఉచితాలు, ఈ డబ్బులేంటి, దోపిడీ ఏంటి అనేటటువంటిది తిట్టుకునే మధ్యతరగతి కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. వాళ్ళు లేబర్ లో ఒక ఫీలింగ్ వచ్చింది, ఏం నాయకులు తింటలేదా, ఎవరికాడు దోచుకు తింటలేదా, ఏం మాట్లాడితే తప్పేంటనా? ఇటువంటి విషయాల్లో బీజేపీ కాస్తంత డిఫరెంట్ గా ఒక సిద్ధాంత పరంగా ఉండేది. ఎందుకంటే గతంలో స్వయంగా ప్రధాని మోడీయే